తప్పదు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చేసరికల్లా విజయసాయి రెడ్డి కోటరీ గురించి మాట్లాడటం అనేటువంటిది అసలు అందరూ నవ్వేటువంటి అంశమే. అయితే విజయసాయి రెడ్డి ఆ, మాట్లాడినటువంటి దాంట్లో వాస్తవం ఉన్నటువంటి మాట అందరికి తెలిసింది ఏంటి. 5 ఏళ్లలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి నలుగురు తప్ప మిగతా ఎవ్వరికి తన మంత్రివర్గంలో కానీ లేకపోతే పార్టీ నాయకత్వంలో కానీ ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. విజయసాయి రెడ్డి నెంబర్ 2గా ఉన్నాడు చానాళ్ళ పాటు. ఆ తర్వాత ఆ నెంబర్ 2 పొజిషన్లోకి కొన్నాళ్ళు వైవి సుబ్బారెడ్డి వచ్చాడు, కొన్నాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు. వీళ్ళు కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు తప్ప ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. ఈ విషయంలో ఆ, ఇప్పుడైతే బయటకు వచ్చాడు కాబట్టి, ఎందుకు బయటకు వచ్చాడు విజయసాయి రెడ్డి? కోటరియా లేకపోతే ఇంకొకట, ఇవన్నీ కానే కాదు అసలుకే. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా. ఆయన మీద గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి కేసుల్లో, అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన మీద కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జైలుకు వెళ్తాడు. ఎంతో పాటుగా తప్పు చేసినటువంటి, ఇప్పుడు భూముల ఆక్రమణలో భాగస్వామిగా ఉన్నటువంటి వీళ్ళ కూతురు, వీళ్ళ అల్లుడు, వీళ్ళ ఆయన అల్లుడు ఒక మాట అన్నారు, అన్న, నా కూతుర్ని వాళ్ళ ఇంటికి ఇచ్చా కానీ వాళ్ళకి నాకు ఆర్థికపరమైన సంబంధాలు లేవన్నారు ఆయన. అదే అంటుంది. ఇప్పుడు ఆయన ఏదైనా చెప్తాడు. ఇప్పుడు ఏవో అరబిందోకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ, గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాయించుకున్నారు ఏంటి అనేటువంటి దాని మీద అది అందరికీ తెలిసింది. ఇప్పుడు నాకు సంబంధం లేదు, ఆయన కేవీ రావు ఎవరో నాకు తెలియదని చెప్తే ఇప్పుడు నమ్మాల్సినటువంటి ఆ, పరిస్థితి ఉంటుందా అని. ఇక్కడ కోటరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కోటరీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ నిర్మించిందే విజయసాయి రెడ్డి. అలాంటి విజయసాయి రెడ్డి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం బీజేపీ పంచన చేరటము, అదేవిధంగా తన మీద ఉన్నటువంటి కేసులు, తన కుటుంబం సంబంధించినటువంటి కేసుల నుంచి కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో ఈ రోజున విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే నిన్న పిలిచినటువంటి సిఐడి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా నాకు తెలిసి బహుశా కొద్ది రోజుల్లో ఆ, క్లీన్ చిట్ ఇస్తారనుకుంటా విజయసాయి రెడ్డికి ఈ కేసులో. ఎందుకు అతను క్లీన్ చిట్ ఇస్తే ఆయన వెళ్ళి బీజేపీలో హాయిగా చేరొచ్చు. కూటమి తరపున, కూటమిలో ఆయన మీద అసలు వ్యతిరేకత ఏం లేదు, మొదటి నుంచి లేదు, ఇప్పుడే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుతో సమావేశాలు అయ్యాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భాగస్వామిగా ఉన్నటువంటి వీళ్ళ అల్లుడు అన్న, ఎవరైతే విజయసాయి రెడ్డి అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నా, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి ఎంపీ శ్రీనివాసరెడ్డి కొడుకు నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మాట్లాడలేదండి. ఎందుకు అని అంటే మొత్తము లాబీ చంద్రబాబు నాయుడుతో సహా, జనసేనతో సహా బీజేపీ వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడారు కానీ ఇక్కడేం పోరాటం ఏం చేయలే. పురంధేశ్వరి వాళ్ళు కూడా మాట్లాడారు కానీ విజయసాయి రెడ్డి వీళ్ళ మీద వీళ్ళెవరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమాలు లేవండి. పక్కనున్న తెలంగాణలో బీజేఓఎం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో విజయసాయి రెడ్డి కూటమి వాళ్ళని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మేనేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సౌత్ ఇండియా లిక్కర్ లాబీ మొత్తానికి విజయసాయి రెడ్డి అన్ని పార్టీల్ని మేనేజ్ చేశాడు, అన్ని మీడియాలని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద చర్చ జరగల. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్దది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు, అసెంబ్లీలో కూడా చెప్పాడు. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు, అన్నీ చేశారు. అది కూడా ముందుకెళ్ళటం లేదు. ఇప్పుడు 9 నెలలైనా కూడా ఎందుకు ముందుకెళ్ళట్లేదా అంటే ఆ లాబీ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడుకోవటము, ఇవన్నీ చేయటం. అంటే గత ప్రభుత్వం, ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకునేటువంటి ధోరణి. కాకినాడ పోర్టు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాయించుకున్నారు 68వ సంబంధించి, మిగతా వాళ్ళకే విరాదు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, దాన్ని ఇష్యూను రైజ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రైవేట్ సెటిల్మెంట్ చేసేసుకున్నారు. ఆల్రెడీ కేవీ రావుకి ఇప్పుడు అరబిందో నుంచి రాసేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రైవేట్ సెటిల్మెంట్ ఇది కూడా ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా, ప్రభుత్వానికి తెలియకుండా, తెలుగుదేశం పార్టీకి లేకపోతే జనసేనకు తెలియకుండా జరిగేటువంటి అవకాశమే లేదు. ఈ విధమైనటువంటి సెటిల్మెంట్లు చేసుకోవటానికి ఆ ప్రభుత్వాలు మీకు అవకాశం ఇచ్చింది.
ఈ రోజున రెడ్డి గారు ఏం కూటమికి మాట్లాడారో సంబంధించినటువంటి తెలుగుదేశము జనసేన బీజేపీ వాళ్ళతో విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలో అవగాహన, ఇదే ఒక రకమైనటువంటి కుమ్మక్కట్. అంటే మనకు అధికారం వస్తే చాలా, అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నటువంటి ధోరణిలో ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు. నేను రాజకీయ పార్టీలని ఏదో ఊరికి అందాజుగా నేను విమర్శ చేయట్లా. ఒక స్పెసిఫిక్ గా పలానా ఇష్యూస్ లో వీళ్ళు చేస్తున్నటువంటి ధోరణి మీద మాత్రమే నేను చెప్తున్నాను. అందరూ కూడా ఒకే తరహాలో అధికారం వస్తే చాలు, తమకు సంబంధించినటువంటి వాటాలు, డబ్బులకు సంబంధించినటువంటి అవినీతి, అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు ఎవరు తక్కువ కాదు. దీనికి దాదాపుగా కింగ్ పిన్ లాంటి వాళ్ళు విజయసాయి రెడ్డి. అన్ని పార్టీలకి విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న మాట్లాడారు ఆయన సిఐడి విచారణకు హాజరైన తర్వాత. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది,